సంచలనం రేపిన డ్రగ్ కేసులో సిట్ విచారణ నేటికి 3వ రోజుకు చేరుకుంది. ఇవాళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుకు క్వశ్చన్ ఫ్రేమ్ ఫిక్స్ చేసింది సిట్. సుబ్బరాజు క్వశ్చనించుకు షాట్ రెడీ అయింది. మరి కాసేపట్లో ఆయన ఆబ్కారీ భవన్ 5వ అంతస్తు లొకేషన్కు చేరుకుంటారు. తొలి రోజున డైరెక్టర్ పూరి జగన్నాథ్ను, రెండో రోజు శ్యామ్ కే నాయుడును ప్రశ్నించిన సిట్ అధికారులు సుబ్బరాజుకు ఇవాళ ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? మరి సుబ్బరాజు సిట్ ముందు కుమారవర్మల కలవరపడతాడా? స్ట్రైట్ ఆన్సర్స్తో క్లారిటీ ఇస్తారా? డ్రగ్ మాఫియా కింగ్ పిన్ కెల్విన్ ఇచ్చిన సమాచారం, అతని కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా బయటపడిన వివరాలు ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ అధికారులు. 10 గంటల సుదీర్ఘ విచారణలో అవును కాదని జవాబులిచ్చారు పూరి. చివరకు అవును, నాకు కెల్విన్ తెలుసు అంటూ ఇన్ కెమెరా ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు. అతని నుండి కీలక క్లోజ్ రాబట్టిన సిట్ కెమెరామెన్ శ్యామ్తో డైరెక్టర్ పూరిబాబు క్లోజ్నెస్ పై వైడ్ యాంగిల్లో వైవా సిద్ధం చేసింది. అయితే శ్యామ్ విషయంలో 5:30 గంటల్లోనే విచారణకు ప్యాకప్ చెప్పారు. మరి కాసేపట్లో సుబ్బరాజు ఆబ్కారీ భవన్ దగ్గర ఉంటారు. 10 గంటలకు ఆయన అక్కడికి చేరుకుంటే 10 గంటల తర్వాత సిట్ అధికారుల నుండి విచారణ ఎదుర్కోబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సత్య లైవ్ లో ఉన్నారు. సత్య, కృప, వీళ్ళు షూటింగ్ స్పాట్కి టైంకి వెళ్తారో లేదో తెలియదు, కానీ ఆబ్కారీ ఆఫీస్కి మాత్రం టెన్షన్గా వచ్చేస్తున్నారు. నిజానికి ఒక 2-3 నిమిషాల ముందే వచ్చేస్తున్నారని చెప్పాలి. మొన్న పూరిని చూసాము, మనం హెడ్లైన్స్ ప్లే చేస్తున్నాము. 10 o'clock షార్ప్గా ఆయన లోపలికి ఎంటర్ అయ్యారు. నిన్న శ్యామ్ కే నాయుడు కూడా అంతే. ఇన్ఫ్యాక్ట్ సుబ్బరాజు ఇంకొక 10 నిమిషాలు ముందుగానే వచ్చేచ్చు. బికాస్ మనకు అంతా ఉన్న సమాచారం ప్రకారం అనేదర్ 2-3 minutes ఈజ్ రీచింగ్ ఆబ్కారీ భవన్. బట్ సుబ్బరాజు ఏం సమాధానాలు చెప్తాడన్నదే క్వశ్చన్. అండ్ సుబ్బరాజు దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది కెల్విన్కి సంబంధించి, దాన్ని ఎలా రాబట్టాలి అనే విషయాలకు సంబంధించి వాళ్ళు ఏం క్వశ్చనీర్ తయారు చేశారనేదే ప్రశ్న. అండ్ ఇంతకుముందే నేను చెప్పాను, అండ్ ఇవాళ విచారించే అధికారులు ఎవరనేది కూడా ఇప్పటివరకు తెలియదు. అంటే అధికారులు రోజు మారుతూ ఉన్నారు. దాదాపు ఒక 20-25 మంది అధికారులు ఉన్నారు. సో రోజు ఒక్కళ్ళే కనుక చేస్తే అధికారులను ఒత్తిడి చేసి లేకపోతే మ్యానిపులేట్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. కాబట్టి అధికారులను కూడా రెగ్యులర్గా చేంజ్ చేస్తున్నారని తెలిసింది. సో ఈరోజు ఎవరు విచారించబోతున్నారు? ఆల్రెడీ మొత్తం స్టాఫ్ అంతా వచ్చేసారు, అధికారులంతా కూడా వచ్చేసారు, ఎక్సెప్ట్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్. వాళ్ళు మనకు తెలుసు ఎగ్జాక్ట్గా జిమ్ నుంచి ఆయన రోజు పరిగెట్టుకు రావడం చూస్తున్నాం మనం, అకున్ సబర్వాల్. సో ఇవాళ కూడా ఆయన అలాగే వస్తారు. సో హీ డిసైడ్స్. ఆయన వచ్చిన తర్వాత ఇవాళ ఎవరు ఎంక్వైరీ చేయబోతున్నారు అని చెప్పి సీల్డ్ కవర్లో ఉన్న క్వశ్చనీర్ని ఆయనకు అందజేయబోతున్నారు. సుబ్బరాజు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారు అని చెప్పి తెలుస్తోంది. సో ఆబ్కారీ శాఖ దగ్గర ప్రస్తుతం హడావిడి కనిపిస్తోంది, మీడియా హడావిడి ఉంది. అలాగే కొంతమంది లోకలైట్స్ కూడా ప్రతిరోజు ఇక్కడికి ఈ ఎంక్వైరీ భాగంలో వస్తున్నారు. సుబ్బరాజు కూడా ఎంతో కొంత పేరుంది కాబట్టి దానికి సంబంధించి ఏం జరగబోతోంది ఇక్కడ అనేది తెలుసుకోవడానికి వస్తున్నట్టుగానే కనిపిస్తోంది. సో సుబ్బరాజు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాడు? సుబ్బరాజుకి సంబంధించి సిట్ అధికారుల దగ్గర అసలు ఏ డేటా ఉంది? ఇప్పుడు ఇదే క్వశ్చన్. నిన్న శ్యామ్ కే నాయుడు కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషను లేకపోతే సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చాడు అని చెప్పి తెలుస్తోంది. ఇవాళ దినపత్రికలో దానికి సంబంధించి కథనాలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఎజంప్షన్స్గానే మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సిట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి. విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారమా లేకపోతే ఎజంప్షన్సా, ఊహాగానాలా, ఏదైనప్పటికీ కొంత క్లూ అయితే ఇస్తున్నాడు అని చెప్పి తెలిసింది. సో దాని నేపథ్యంలో ఇవాళ సుబ్బరాజు దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబోతోంది? పూరి జగన్నాథ్, పిట్ల జగన్నాథ్ కేంద్రంగా జరిగిన ఈ ప్రాసెస్లో వీళ్ళు ఎంతవరకు భాగస్వామ్యులు, వీళ్ళు డైరెక్ట్గా ఎంత ఇన్వాల్వ్ అయ్యారు, ఇండైరెక్ట్గా ఎంత ఇన్వాల్వ్ అయ్యారు? కేవలం డ్రగ్స్ వాడుతున్నారు అన్న ఒకే కారణం కూడా కాదు, డ్రగ్స్ సరఫరా చేశారా లేకపోతే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళతోటి వీళ్ళకి పరిచయాలు ఉన్నాయా అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ ఎంక్వైరీ సాగుతుందని అనుమానాలు వస్తున్నాయి. బికాజ్ సుబ్బరాజు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. ఈ నోటీసులు అందాయనే విషయంలో చాలామంది డిఫరెంట్గా బిహేవ్ చేయడం కూడా మనం చూసాం. మొట్టమొదటిగా సుబ్బరాజే బయటకు వచ్చి ఎస్ నాకు నోటీస్ వచ్చింది, నేను వస్తున్నాను, ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సుబ్బరాజు ఆఫీస్కి రీచ్ అయ్యారు. లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. నిజానికి సుబ్బరాజు మొదట కన్ఫెస్ చేశారు, నాకు నోటీస్ వచ్చింది, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఇన్ఫామ్ చేసినట్టుగానే వాళ్ళు కోరినట్టుగానే నేను ఎంక్వైరీకి వెళ్తాను అని చెప్పారు. మీడియా పాయింట్ దగ్గరికి వెళ్తున్నారు సుబ్బరాజు. ప్రస్తుతం మనం చూస్తున్నాము సుబ్బరాజు ఆ ప్రదేశానికి రీచ్ అయిన దృశ్యాలను చూస్తున్నాము. యూజువల్గా ఇన్ గేట్ అవుట్ గేట్ ఆబ్కారీ శాఖకి వేరే ఉంది, మీడియా పాయింట్ వేరే ఉంది. సో జనరల్లీ ఇటే వస్తూ ఉంటారు, బట్ మీడియా పాయింట్ వైపు వెళ్తున్నారు. అట్నుంచి కూడా బహుశా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి. సో సుబ్బరాజు ఇవాళ ఎలా రెస్పాండ్ అవుతారు? తాను మొదటి నుంచి చెప్తున్నట్టుగా నాకు నిజంగా ఎటువంటి సంబంధం లేదని చెప్తారా, లేకపోతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో కొంత అతని గురించి తెలుసు అని చెప్పి ఒప్పుకుంటారా? ఎందుకంటే పూరి జగన్నాథ్ విషయంలో చూసాము, అండ్
శ్యామ్ కే నాయుడు విషయంలో కూడా చూసాం. మొదట వాళ్ళు చెప్పిన మాట అంటే కెల్విన్ ఎవరో తెలియదు. సో ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న సిట్ అధికారుల దగ్గర ఉన్న ఆధారాలను బయట పెట్టేసరికి వాళ్ళు ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితి. కాకపోతే మళ్ళీ దానికి వేరే వెర్షన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగంగా కలిసాము, లేకపోతే మరో కారణంగా కలిసాము, లేకపోతే ఊరికే విష్ చేస్తే చూసాము పెట్టాము అని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మీడియా పాయింట్ వేరు కాబట్టి అట్నుంచి సుబ్బరాజుని లోపలికి అలౌ చేయలేదు. సో దట్ మళ్ళీ తిరిగి వీళ్ళని లోపలికి రావడానికి ఏ ఎంట్రన్స్ అయితే స్పెసిఫై చేశారో ఆ ఎంట్రన్స్లోంచే సుబ్బరాజు లోపలికి వస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. సుబ్బరాజు తన ఓన్ కారులోనే లోపలికి ఎంటర్ అవుతున్నాడు. సుబ్బరాజుతో పాటుగా మనం ఇంతకుముందే అనుకున్నాం సుబ్బరాజు లాయర్ కూడా ఉన్నాడు. అండ్ మరొక వ్యక్తి కూడా సుబ్బరాజుని అసిస్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ దృశ్యాలను బట్టి చూస్తుంటుంటే. సో ఒక బ్లాక్ కార్ 4446 ఆయన ఓన్ కార్ అది. సో ఆ కారులోనే సుబ్బరాజు లోపలికి ఎంటర్ అయ్యాడు. సో మనం అనుకున్నట్టుగానే ఒక 10 minutes ముందుగానే సుబ్బరాజు ఎంటర్ అయ్యాడు. సో ఇంతకుముందు అన్నట్టుగానే వీళ్ళు షూటింగ్ స్పాట్కి ఎంత పంక్చువల్గా చేరుకుంటారో లేదో తెలియదు, కానీ సిట్ ఆఫీసర్స్కి మాత్రం చాలా స్ట్రిక్ట్గా సహకరిస్తున్నారు. సో టైంకి రావడము అండ్ మళ్ళీ సహకరిస్తారా అన్నదానికి నిస్సందేహంగా మళ్ళీ మేము సహకరిస్తామని చెప్పడం చేస్తున్నారు. సో ఇవాళ ఈ ప్రాసెస్లో భాగంగా నిన్న మొన్న ఏం జరిగిందో అదే జరగబోతోంది. సో రక్త నమూనాలు, గోళ్ళు, జుట్టు ఇవి సేకరించడం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ వాడారు అన్న కాన్సెప్ట్లోనే వీళ్ళని క్వశ్చన్కి సిట్ అధికారులు విచారణ చేయడానికి పిలుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు వాడలేదు అని చెప్తే డెఫినెట్గా తీసుకుంటారు, వాడారు అని కన్ఫెస్ చేసినా తీసుకుంటారు. సో ఇవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్లో రేపు ప్రూవ్ అవుతాయి కాబట్టి క్లినికల్గా ఒక ఎవిడెన్స్ కోసం ఈ ఆధారాలను సేకరిస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఎంతసేపు వీళ్ళని క్వశ్చన్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బేస్ చేసుకుని చేస్తారు. పూరి జగన్నాథ్ అంతసేపు గ్రిల్ చేశారు అంటే అన్ని విషయాల్లో పూరి జగన్నాథ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. కెల్విన్కి డైరెక్ట్గా తన బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడంటే వాట్ డస్ ఇట్ మీన్? అలానే కెల్విన్ తోటి సెల్ఫీలు, లేకపోతే ఈయన జరిగే ఫంక్షన్లో కెల్విన్ ఇన్వాల్వ్మెంటు, స్టేజ్ మీదకి తీసుకురావడం, ఇలాంటి ఆధారాలన్నీ ఈవెన్ మీడియా దగ్గర కూడా మొదట్లో లేవు. ఇవన్నీ వాళ్ళు బయట పెట్టేసరికి ఆశ్చర్యపోవడం పూరి జగన్నాథ్ వంతైంది. సో అందుకని ఎంత ఎక్కువ ఆధారాలు ఉంటే అంత ఎక్కువసేపు ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న శ్యామ్ కే నాయుడు విషయంలో కేవలం 6 గంటల్లోనే అది ముగిసింది. సో ఇవాళ సుబ్బరాజు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది సుబ్బరాజుకు సంబంధించి సిట్ అధికారుల దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నదాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో అది ఎంతసేపు ప్రొలాంగ్ అవుతుంది అన్నది సుబ్బరాజుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏముంది అన్నదాన్ని బట్టి తెలుస్తుంది. కానీ సుబ్బరాజు చాలా క్లియర్గా చెప్తున్నాడు, నాకు కెల్విన్ ఎవరో తెలియదు, అసలు నా నెంబర్ ఎలా వెళ్ళిందో తెలియదు. సో ఇలాంటి చాలా కాన్ఫిడెంట్ స్టేట్మెంట్స్ అనమాట. అండ్ సుబ్బరాజు ఫస్ట్ పర్సన్ అసలు నేను ఇందులోకి ఎలా వచ్చానో నాకు తెలియదు అని చెప్పి ఆయన మీడియాకి వచ్చాడు. పూరి జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అయ్యేదాకా కూడా నాకు కనీసం వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా ఆయన ఒప్పుకోలేదు. నేను షూట్లో ఉన్నాను, బిజీగా ఉన్నానని చెప్పాడు. కానీ సుబ్బరాజు చాలా ఓపెన్గా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు, నాకు నోటీస్ వచ్చింది, పలానా రోజు రమ్మన్నారు, నేను వెళ్తాను, సహకరిస్తాను, అకేషనల్గా ఎప్పుడైనా రెడ్ వైన్ తీసుకుంటాను, నేను స్మోక్ కూడా చేయను, అలాంటిది నన్ను ఎందుకు పిలిచారు, ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏముందో నాకు తెలియదు అని చెప్తున్నారు. సో ఆబ్కారీ శాఖలో ప్రస్తుతం బందోబస్తు కూడా చూడొచ్చు. ఈవెన్ డాగ్ స్క్వాడ్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు, చెక్ చేస్తున్నారు. అంటే అఫ్కోర్స్ కమిషనర్ వీళ్ళంతా వచ్చే టైం అయింది కాబట్టి రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా ఇది జరుగుతుందా లేకపోతే వేరే ఏదైనా ఉద్దేశం ఉందా అనేది మనకి తెలియరాలేదు. కాకపోతే సుబ్బరాజ్ అయితే లోపలికి ఎంటర్ అయ్యారు. సో 10:15కి షార్ప్గా క్వశ్చనీర్ పోస్ట్ చేయడం మొదలు పెడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకున్ సబ్రవాల్ డైరెక్టర్ ఆఫీస్కి చేరుకున్న తర్వాత ఇవాళ విచారించే అధికారులు ఎవరనేది డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత లాయర్ సమక్షంలో సీసీ కెమెరాలు అలాగే వీడియో నిఘాల మధ్య ఈ ఇంట్రాగేషన్ స్టార్ట్ కాబోతోంది. సో 10:15కి షార్ప్గా స్టార్ట్ అవుతుంది. పోస్ట్ లంచ్ వరకు ఎంతసేపు కొనసాగుతుంది ఏమిటి అనేది మనకి టైమే డిసైడ్ చేయాలి. కృప. సుబ్బరాజు 15 నిమిషాలు ముందే చేరుకున్నారు. 10 గంటలకు ఒక పావు గంట ముందే వచ్చారు. 10 గంటల తర్వాత ఒక 10-15 నిమిషాలకు స్టార్ట్ అవ్వబోతోంది. సుబ్బరాజు విచారణ ఎదుర్కోబోతున్నారు. కాసేపటి క్రితం ఆయన చేరుకున్నారు. ఒక చిరునవ్వు అయితే సుబ్బరాజు ఫేస్లో మనకు కనపడుతోంది. సంచలనం రేపిన డ్రగ్ కేసులో సిట్ విచారణ నేటికి 3వ రోజుకు చేరుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు కాసేపటి క్రితమే అబ్కారీ భవన్కు చేరుకున్నారు. ఒక 10 గంటలకు ఒక పావు గంట ముందే ఆయన అక్కడికి చేరుకున్నారు. చిరునవ్వుతోనే లోపలికి వెళుతున్నారు. ఆయన వెంట లాయర్ ఉన్నారు, అలాగే ఒక పర్సన్, తనకు సంబంధించిన ఒక పర్సన్ కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళెవరికి కూడా లోపల వరకు అనుమతి ఉండదు కాబట్టి ఆయన ఒక్కరే లోపలికి చేరుకుంటున్నారు. అంటే మనం ఒకటి గమనించవచ్చు, ఎవరైనా సరే అంటే ఒక స్టూడెంట్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత పేరెంట్స్ని తీసుకొని అంటే ముందుగా వెళితే ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఒక 15 మినిట్స్ ముందే లోపలికి వెళతారు అనేది సీన్ అయితే ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది. పూరి జగన్నాథ్ కూడా టైంకి చేరుకున్నారు. నిన్న
శ్యామ్ కే నాయుడు కూడా ముందుగానే చేరుకున్నారు. ఈ రోజు ఒక పావు గంట ముందే 10 గంటలకు ఒక పావు గంట ముందే సుబ్బరాజు కూడా చేరుకున్నారు అబ్కారీ భవన్కు. మామూలుగా కూడా అబ్కారీ భవన్ చాలా అంటే జనసంచారం అనేది ఏమి ఉండదు, జస్ట్ అక్కడ ఉన్న అధికారులు మాత్రమే ఉంటారు. ఈ 3 గేట్లలో మీడియాకు కూడా పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు సిట్ విచారణ ఎదుర్కోబోతున్న వాళ్ళంతా కూడా సినీ ప్రముఖులు కాబట్టి మొత్తం 2 గేట్స్ అయితే పూర్తిగా క్లోజ్ చేశారు. మీడియాకి అయితే అటువైపు అనుమతి లేదు. మరోవైపు వీళ్ళని చూడటానికి అంటే పూరి జగన్నాథ్ని చూసేందుకు కానీ లేకపోతే సుబ్బరాజును చూసేందుకు అక్కడ ఉన్న స్థానికులు కూడా అక్కడ రావడం జరుగుతుంది. అది కూడా మనం చూసాము. కొంచెం అది అంటే బయట వాతావరణం అంటే అబ్కారీ భవనం బయట ఒక హడావుడైతే కనిపించింది. కాసేపటి క్రితమే సుబ్బరాజు లోపలకు చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే ఒక పావు గంట తర్వాత ఆయన విచారణ మొదలు కాబోతోంది. మొన్న పూరి జగన్నాథ్ వెళ్ళిన దృశ్యాలు చూడొచ్చు, నిన్న శ్యామ్ కే నాయుడు వెళ్ళిన దృశ్యాలు, ఈరోజు సుబ్బరాజు చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరి కాసేపట్లోనే సిట్ అధికారుల విచారణ మొదలవుతుంది. ఎటువంటి ప్రశ్నలు వేస్తారు? సుబ్బరాజు తనకేం తెలియదు, అసలు ఇటువంటి డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. మరి ఎటువంటి సంబంధం లేకుండా కెల్విన్ దగ్గర ఎటువంటి సమాచారం దొరకటంతో సుబ్బరాజును సిట్ అధికారులు నోటీసులు పంపి ఈరోజు పిలిచారు. ఎటువంటి ప్రశ్నలు వేయబోతున్నారు, సుబ్బరాజు ఏం సమాధానం చెప్తాడు? కాకపోతే అందరూ కూడా చాలా ప్రిపేర్డ్గా వచ్చినట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే లాయర్ని తీసుకొస్తున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ది శ్యామ్ కే నాయుడుది విచారణ కూడా పూర్తయింది కనుక ఎటువంటి ప్రశ్నలు వస్తాయనేది ఒక మెంటల్గా ఒక ప్రిపేర్ అయిన తర్వాతనే వీళ్ళు వస్తున్నారనేది మనకి అర్థమవుతుంది. మరి కాసేపట్లో అబ్కారీ భవన్లో 5వ అంతస్తులో ఎంతమంది అధికారులు సుబ్బరాజును ప్రశ్నిస్తారు, ఎటువంటి క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ చేశారు, సుబ్బరాజు ఏం సమాధానం చెప్తాడు, పూరి జగన్నాథ్ చెప్పిన సమాధానాలు, శ్యామ్ కే నాయుడు చెప్పిన సమాధానాలు సుబ్బరాజు చెప్పబోతున్న సమాధానాలతో టాలీ అవుతాయా? వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఎటువంటి అంశాలు ఒకే విధంగా ఉండే ఛాన్స్ ఉంది? దాన్ని బట్టి మిగతా వాళ్ళు ఎవరెవరు ఇందులో పిలిచే అవకాశం ఉంది? మరోవైపు మరోసారి విచారణకు పిలుస్తారా? ఇవంతా కూడా చాలా ఆసక్తిగా ఉంది. సుబ్బరాజు కాసేపటి క్రితమే అబ్కారీ భవన్కు చేరుకున్నారు. మొదట మీడియా పాయింట్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాకపోతే అటువైపు ఆయనకు అనుమతి లేదు. వేరే గేట్ గుండా వెళ్ళడానికి ప్రయత్నించారు, అటువైపు అనుమతి లేదు. రోజు పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు ఏ గేట్ నుండి వెళ్లారో అటువైపు నుండే సుబ్బరాజు కూడా లోపలకు వెళ్లారు. ఆయన వెంట లాయర్ అంటే ఆయన వచ్చిన కారులో మనం చూసినట్టయితే లాయర్ ఉన్నారు, అతనికి సన్నిహితులు ఎవరో ఒక పర్సన్ కూడా మనకు ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే సుబ్బరాజు ఒక్కరే లోపలకు వెళ్లారు. 5వ అంతస్తుకు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో 10 గంటల 15 నిమిషాలకు సిట్ విచారణ మొదలు కాబోతోంది.